హైదరాబాద్లో ఎర్రచందనం ముఠా గుట్టు రట్టు చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. అంతర్రాష్ట్ర ఎర్రచందనం సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 75 లక్షల విలువైన ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు జాయింట్ సిపి కార్తికేయ. ప్రధాన నిందితుడు ఏపీలోని కడపకు చెందిన షేక్ అబ్దుల్లాగా గుర్తించామన్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఒక మంచి రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ కేస్ డిటెక్షన్ చేయడం జరిగింది. దీంట్లో 5 మెంబర్స్ గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. దాంట్లో 4గురికి టాస్క్ ఫోర్స్ ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ 500 kg వరకు రెడ్ శాండర్స్ యూ కెన్ సీ శాంపుల్ అది కూడా సేవ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ఈ మెటీరియల్ సీజ్ చేసిన రెడ్ శాండర్స్ వుడ్ టోటల్ వర్త్ సుమారు ఒక 75 lakhs వరకు ఉన్నది. సో దీనికి మోడస్ ఆపరెండి ముఖ్యమైన మెయిన్ అక్యూజ్ పేరు షేక్ అబ్దుల్లా, నేటివ్ ఆఫ్ ప్రొద్దుటూర్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంతకుముందు ఒక బిజినెస్ ఒక చిన్న ఐస్ క్రీమ్ పార్లర్లో పని చేసినాడు. దాని తర్వాత హీ కేమ్ ఇన్ టు దిస్ స్మగ్లింగ్ బిజినెస్. సో ఇన్ కోఆర్డినేషన్ విత్ వన్ రవిచంద్ర, మళ్ళీ నేటివ్ ఆఫ్ మైదుకూర్ కడపతోనే కలిసి వాళ్ళు ఒక టీం ఫామ్ చేసి ఈ స్మగ్లింగ్ బిజినెస్లో పాల్గొన్నారు. రవిచంద్ర